అదేంట్రా బాబు ఇంత గట్టిగా ఉంది అస్సలు దిగనే దిగట్లేదు. ఒరే కిట్టు ఎక్కడికి వచ్చావురా? వచ్చి హెల్ప్ చెయ్యి. ఈ బోర్డు ఈ రోజే పెట్టాలి. ఈ రోజు పెడితేనే రేపటికల్లా బయ్యర్స్ క్యూ కడతారు. రాదా రెడీయా? నేను చెప్పిందంతా సిద్ధం చేసి ఉంచావుగా? రెడీ అక్క రెడీ. ఇగో నువ్వు చెప్పిన ప్యాన్నీళ్ళన్నీ కలిపి రెడీగా పెట్టా. వాకిలి శుభ్రం చేయడానికి భలే బాగుంటుంది అక్క. ఓసే పిచ్చి మొద్దు, ఇది శుభ్రం చేయడానికి కాదే నేను కలపమన్నది. ఆ సుజీ మొహం మీద వేసి కొట్టడానికి. అలాగే ఆ కొన్ని నీళ్ళని తీసిపోయి ఆ బోర్డు మీద కూడా కొట్టు. మంచిగా గురి చూసి దేవుణ్ణి తలుచుకొని కొట్టు. సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తా. జై మహిష్మతి. యాచి నా మీద పడింది. నా ఫారెన్ డ్రెస్ మొత్తం పాడైపోయింది. ఒసే ఈ పని మనిషి కళ్ళు కనిపించట్లేదా? ఎక్కడ కొడుతున్నావే? అయినా ఈ ప్యాన్ నీళ్ళు తీసుకొచ్చి నా మీద కొట్టమని ఎవరే నీకు చెప్పింది? అయ్యో సారీ వదిన గారు, చేయి జారిపోయింది. బోర్డు మీద దరిద్రం పోవాలని కొట్టిన సెంటిమెంట్ వదినా. అది చూసినవా సుజీ? ఆ బోర్డు పెట్టక ముందే దాని మీద పేడబడింది. అంటే అరిష్టం అన్నమాట. ఇంకా తీసి లోపల పడే ఇల్లు అమ్మడం నీ తాత వల్ల నీ ముత్తాతల వల్ల కూడా కాదు. వెళ్ళి స్నానం చేయిపో, కంపు కొడుతున్నావు. ఇక మీ ఇద్దరంతూ తర్వాత చూస్తా. బోర్డు చెడగొట్టారని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారుగా. అయినా బయ్యర్స్ వస్తూనే ఉన్నారు. వాళ్ళకి బోర్డులో అవసరం లేదు. వాట్సాప్లో లొకేషన్ పంపిన. ఇక వాళ్ళు ఇప్పుడు వస్తారు. వచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తారు. ఇక మీ అందరి కదా కంచికే. హలో రమేష్, నువ్వు చెప్పింది నిజమేనా? ఇప్పుడు 10,000 పెడితే సాయంత్రానికి 5 లక్షలు అవుతుందా? ఆ క్రిప్టో కాయిన్ నిజంగా డబుల్ అవుతుందా? అవునరా, అర్జెంటుగా 5 లక్షలు కావాలి, లేకపోతే నా ఇల్లు పోతుంది, మా పరువు కూడా పోతుంది. సరే లైన్లో ఉండు, డబ్బులు పంపిస్తున్నా. ఇవి నాన్న ఆపరేషన్ కోసం దాచిన ఎమర్జెన్సీ డబ్బులు. సారీ నాన్న, ఇది దొంగతనం కాదు, పెట్టుబడి. అయినా సాయంత్రం 5 లక్షలు రాగానే నీ కాళ్ళ దగ్గర పెడతా, నన్ను నమ్ము నాన్న. అమ్మయ్య వెళ్ళిపోయా. ఇక సాయంత్రం వరకు వెయిటింగ్. నేను కోటీశ్వరిని అయిపోతా. ఆ సుజుమోహన డబ్బులు కొట్టి తీసుకోవే నీ భిక్ష అని చెప్తా. జై క్రిప్టో. సార్ రండి, ఇదే మా ఇల్లు. కాస్త పాతదే కానీ వాస్తు అదిరిపోద్ది. లైట్స్ ఎందుకు ఆఫ్ చేశారు వీళ్ళు? కరెంటు బిల్లు కట్టలేదా ఏంటి? మమ్మీ లైట్ వెయ్యి. ఏంటి మేడం ఆ సౌండ్? ఎవరో ఏడుస్తున్నట్టున్నారు, పిల్లరుపుల్లాగా ఉన్నాయి. అబ్బే అదేం లేదు సార్, పిల్ల అయి ఉంటుంది. మా ఇంట్లో పిల్లులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవడ్రా నా ఇంట్లోకి వచ్చింది? నా సమాధి మీద ఇల్లు కడతారా? రండిరా రండి, నా ఆకలి తీర్చండి. నరమాంసం కావాలి నాకు. అమ్మో దయ్యం! అదేంటి మేడం, ఈ ఇంట్లో దయ్యం ఉందని మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అబ్బే దయ్యాలు గియ్యాలు లాంటివి ఏం లేవండి మా ఇంట్లో. ఎవర్రా మీరందరూ? రండిరా రండి, నాకు రక్తం కావాలి, ఫ్రెష్ బ్లడ్. వీళ్ళు ఇల్లు కొనడానికి వచ్చారా లేక చావడానికి వచ్చారా? లక 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 లక. కొత్త బకరాలు దొరికారు. ఈ రోజు వీళ్ళ పని పడతా. ఒకడు కాళ్ళు తింటా, ఇంకొకడు మెడకాయ తింటా. నేను రక్త పిశాచినిరా. ఏయ్ ఆపండి మీ అందరి నాటకాలు. సార్ వీళ్ళు మా వాళ్ళే, యాక్షన్ చేస్తున్నారు, భయపడకండి, ఇదంతా ఫేక్. ఏంటి మేడం యాక్షన్? ఆ కళ్ళు చూడండి, నిజంగానే దయ్యం పట్టినట్టున్నారు. ఆ అరుపులు మామూలు మనిషివి కావు. నాకు ఇల్లొద్దు ఏమొద్దు, బతుకుంటే బల్సాకు తినైనా బతకొచ్చు. పారిపోదాన్ రా, పరిగెత్తు. సార్ ఆగండి సార్. సార్ ప్లీజ్ సార్ ఆగండి. చీ మొత్తం పాడు చేశారు. వామ్మో మీరందరూ మామూలు కాదు, ఆస్కార్ లెవెల్ నటులు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బయ్యర్స్ పోయారు కానీ అప్పు పోలేదు. రేపు మీ అందరినీ ఆ శ్మశానానికే పంపిస్తా. అబ్బా సత్య, నీ యాక్టింగ్ సూపర్ అమ్మా. రాధా, ఇక నువ్వైతే చించేసా. మీ ఇద్దరిని చూస్తే నేనే భయపడ్డా. ఇక ఆ బయ్యర్స్ భయపడేది ఒక లెక్క. లేకపోతే ఏంది మావా, నేనుండగా ఇల్లు అమ్మనిస్తానా? అసలే ఇల్లు నీ కష్టార్జితం. ఇగో నేను రాధా ఉండంగా ఇల్లుని ఎవ్వరూ కొనలేరు. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఏదో చేద్దాం అనుకుంటా, అదేదో అవుతుంది. బావా మనం గెలిచాం. ఆ బయ్యర్స్ అందరూ పారిపోయారు. ఇక మా యాక్టింగ్ చూస్తే నవ్వలేక చచ్చిపోతాం. ఇక రాదైతే తిరిగే లేదు. ఏంటి బావా డల్గా ఉన్నావు, ఏడుస్తున్నావా? మీ మాస్టర్ ప్లాన్ ఏమైంది? 5 లక్షలు వచ్చినాయా? సత్య, నన్ను క్షమించవే. నేను నేను మోసపోయాను సత్య. ఆ రమేష్ గాడేమో ఫోన్ ఎత్తట్లేదు, ఆ క్రిప్టో యాప్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు. నాన్న దాచిన 10,000 పోయాయి సత్య. నేను దేనికి పనికిరాని వెధవని, చేతకాని వాణ్ణి.
అయ్యో అవునా బావా, సర్లే బావా ఏడవకు, డబ్బులు పోతే పోయాయి, అవి మళ్ళీ సంపాదించుకోవచ్చులే, కష్టపడదా. కానీ నువ్వు ఇలాంటి ఇలా పడితే ఎట్లా బావా, ఇంటిని ఎవరు కాపాడతారు చెప్పు. రాదు సత్య, నేను ఎప్పుడు ఇంతే, ఏదో మంచి చేయబోయి ఇంకేదో చేస్తా. నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది. ఏ ఊకో బావా, ఎందుకు ఆ పిచ్చి పిచ్చి మాటలు, నువ్వు అమాయకుడివి అంతేగాని అసమర్థుడివి కాదు. నీ మంచితనం అంటేనే నాకు ఇష్టం బావా. ఇగో చూడు బావా, మనం అందరం కలిసి ఉంటే ఏ కష్టాన్నైనా జయించొచ్చు. నేనున్నాగా, రాధ కూడా ఉంది, అత్తమ్మ కూడా ఉందిగా, ఈ 5 లక్షలకు కూడా ఏదో ఒక దారి దొరుకుతుందిలే, నువ్వేమీ బాధపడమాకు బావా. సత్య, నువ్వు చెప్పేది నిజమేనా? నేనేమి పనికిమాలిన వాడిని కాదుగా. బావా నువ్వు మా ముద్దుల బావవి, మా హీరోవి. ఇగో ఇదంతా పక్కన పెట్టు, ఆ సుజి నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తుందో చూడాలి, పద వెళ్దాం. హలో రౌడీ గారు, అవును మా వాళ్ళు ఇల్లు అమ్మనివ్వట్లేదు, నాటకాలు ఆడుతున్నారు. మీరు రేపు ఉదయం రానవసరం లేదు, ఇప్పుడే రండి, ఇమీడియట్గా రండి, వచ్చి ఇల్లు మీరే లాక్కోండి, లేదా మా డాడీని ఎత్తుకెళ్ళిపోండి, నాకు అనవసరం, నా డబ్బు నాకు కావాలి అంతే. ఏందే సుజి, కన్న తండ్రిని రౌడీలకు పట్టిస్తావా? నువ్వు మనిషివా లేక పశువా? మమ్మీ కూల్, నేను డబ్బులేని మనిషిని మమ్మీ. వాడొస్తున్నాడు, ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు, దమ్ముంటే ఆపండి. వామ్మో, వాడు వస్తున్నాడా? సత్య, కిట్టు, ఇప్పుడు ఏం చేద్దాం? వాడు నన్ను చంపేస్తాడిగా. రాని మావా రాని, వాడికి ఈ సుజికి ఈ రోజుతో ఫైనల్ సెటిల్మెంట్ జరిగిపోవాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీరేమీ టెన్షన్ పడమాకండి.